అందరికీ నమస్కారం అండి. నా పేరు పాలు సురేష్ బాబు. మొన్న కాపు నాయకులు దాసరాము గారు మాట్లాడిన విషయాలకు, అలాగే అంటే కాపులకి ఆవేదన ఉండటం సహజమే, కానీ కొన్ని అదే మన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట చెప్తారు, మంచిని బహిర్గతంగా చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి అని. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ తప్పు చేయరు అనేది నమ్మకం ఉంది. ఖచ్చితంగా తప్పు చేయడు కూడా, అంతవరకు తెలుసు. కాకపోతే ఎవరైనా సహజంగా, నేను చెప్తున్నాను, తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేనని పక్కన పెడితే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల పైగా అయితే కులం లేకుండా పార్టీ నడుపుతున్నారేమని చెప్పండి. ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకుంటూనే ఉన్నారు. ఇది నగ్న సత్యం. పైకి నాది ఆ కులం కాదు, ఈ కులం కాదని చెప్పేసి అసలు కులాల ప్రస్తావనే తేకుండా ఇన్నర్గా దొడ్డిదారులను తీసే తలుపులు చాలా ఉన్నాయి. ఇది నిజం, ఇది నగ్న సత్యం. కావాలంటే డెబిట్కి రండి, ఎవరితోనైనా మరి చూసుకుందాం రండి, ఎలాగైనా చెప్పుకుందాం. ఎవరి కులాన్ని ఎవరు పోగొట్టుకోవట్లా. అలాగే కులాలు లేనిదే రాజకీయం లేదు. ఈ కులాల ప్రస్తావనే ముఖ్యమైపోయింది. కులము మతము ఇవే ఎక్కువైపోయినాయి రాజకీయాల్లో. అలాంటి సిచ్యువేషన్ నుంచి వద్దాము, అలాంటిని మార్చేద్దాము, ముందు దేశం ముఖ్యము, మన రాష్ట్రం ముఖ్యం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిజంగా చాలా పవిత్రమైన పార్టీ, ఇది నిజం. అయితే సమాజంలో జనం మారాలి. ఫస్ట్ ప్రజలు మారితే కానీ మార్పు రాదు. మనం మార్కలా. అలాగే ఓట్లు వేసి, ఇప్పుడు దాసరాము గారు మాటలు ఎందుకు అలా మాట్లాడాడు అని అంటే, కానీ అలా మాట్లాడటం తప్పే. ఎందుకు మాట్లాడాడో కూడా చెప్తాను. నిజంగానే కాపుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇది నిజం. అది ఎవరి ప్రమేయం ఉందా, ఎట్టుందా, అది తర్వాత విషయం పక్కన పెట్టినా ఖచ్చితంగా దాడులు జరుగుతున్న మాట వాస్తవం. అది పవన్ కళ్యాణ్ గారే స్పందించాలనేం లేదు ఇక్కడ. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు కాబట్టి, కూటమి అన్నారు కాబట్టి, ఆయన కూటమి చెప్పారు కాబట్టి, ఓట్లేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ని అలా స్వతంత్రంగా అడుగుతున్నారే తప్పితే పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో 2 బిడ్డలుంటే, ఇద్దరిని మనం ఒక బాబుని మిలిటరీకి పంపించాం. మిలిటరీకి పంపిస్తే అతను వీరోచితంగా పోరాడి చనిపోతాడు. గర్వంగా ఉంటుంది, నా బిడ్డ దేశం కోసం చనిపోయాడని మనం తలెత్తుకొని చెప్పుకోగలం. అలాగే మనకి 2 పిల్లలుంటే, లేకపోతే ఒకళ్ళు పిల్లలున్నా, మనోడు కలెక్టర్ అయి ఉంటే, మన ఇంట్లో వాడు ఆదర్శంగా కలెక్టర్ అయ్యాడు, సమాజాన్ని ఉద్ధరిస్తాడని గర్వంగా ఫీల్ అవుతాం. అలాగే నేను ఇప్పుడు చెప్తున్నాను, కులం అనేది మనం నిర్ణయించుకునేది కాదు. మన జన్మ, మన తల్లిదండ్రులు ఏ కులం ఉంటారో మనం అలా పుట్టుకొచ్చాం. కులానికి భావానికి సంబంధం లేదు. ఏ కులంలో అయినా ఉండొచ్చు, ఏ కులంలో అది మనం చెప్పి పుట్టినంత మాత్రాన్ని ఇలాగే ఉంటాడని ఎవరు రాసి పెట్టలేదు. ఇక్కడ భావం గొప్పగా ఉండదు. కాపు అయితే భావం గొప్పగా ఉండకూడదా? నాకు తెలియక అడుగుతా. అంటే కులంలో ఏమైనా రాసి పెట్టుందా ఏంది? నాకేమైనా ఇక్కడ ఏమైనా రాసి పెట్టి ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. భావం ఉన్నాడు, కులంతో సంబంధం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి కానీ, అలాగే కులరహితంగా టన్నుల కొద్దీ సమాజంలో మార్పు రావాలి, అందరూ సమానత్వం ఉండాలి, ప్రాథమిక హక్కులకి దెబ్బతినకూడదు అనే ఉద్దేశం మీద అతను నిరంతరం పోరాటం చేస్తున్నాడు. తెలుసా? నిరంతరం పోరాటం చేస్తున్నాడు. ఇది ప్రజలు గమనించాలి. అలాగే మన కులంలో పుట్టిన అతను, అనుకుందాం మన కులంలో పుట్టిన అతను కాపు కులంలో పుట్టాడు కాబట్టి ఇంత మంచి ఉన్నత భావాలతో ఉన్నాడని గర్విద్దాం. ఆయన మనం బయటికి రాగాల్సినంత అవసరం లేదు. ఇంత ముందాక 78 సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తానే ఉన్న ఓటు, మనం పుట్టిన అంబేద్కర్ గారు ఎందుకు ఓటు హక్కు ఇచ్చారు? ఒక మంచివాడిని చూసి మీరు పరిపాలించుకుంటానికి మీకే హక్కు కల్పిస్తున్నానని ఓటు హక్కును కల్పించాడు. ఆ ఉద్దేశంతోనే
మనం ఓట్లు వేస్తూ వచ్చాం. మనకి ఇంత ముందు దాకా చెడ్డోళ్ళకి ఓట్లేసాం, ఖచ్చితంగా చెడ్డోళ్ళకే ఓట్లేసాం. ఇది నేను నేను నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక మంచి వ్యక్తి వచ్చినప్పుడు మనం ఓట్లేస్తున్నాం. అయితే ఓటు వేసిన ప్రతి ఒక్కడికి అడిగే హక్కు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మన ఇంటికి వచ్చి దండాలు పెట్టి ఓట్లేమని అడుగుతున్నారు కదా, మరి ఓట్లేసినప్పుడు కష్టం వచ్చినప్పుడు అడగాల్సిన ధర్మం ఉందా లేదా? అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. అది పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబును కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, ఎవడనైనా అడిగేదే హక్కు మనకు ఉంటుంది. అయితే హక్కు ఉందని చెప్పి ఎట్టబట్టి అట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. అలాగే ఒక సైద్ధాంతిక పరంగా మన మాటలు న్యాయబద్ధంగా మనం మాట్లాడాల్సిన హక్కు మనకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారే చెప్తుంటారు ప్రశ్నించాలి అని. అందుకే నేను అంటున్నా, సామాన్యుడి గొంతు పగిలితేనే ఏదైనా న్యాయం జరుగుతుంది. ఒక్కటిగా గొంతు పగలకూడదు. కాపు కులంలో ఇంతమంది జరుగుతున్నప్పుడు అందరూ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు మీరు ఏకంగా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఉపయోగమైంది. అక్కడెక్కడో దెబ్బ తగిలింది. మీరందరూ ఏం చేస్తున్నారు? అందరూ ఒకటిగా అండి. ఊర్లో 10 సంఘాలు ఉంటున్నాయి, ఉండండి. 10 సంఘాలు ఉంటే ఉన్నాయండి, ఒకటికొకటి పడదు. మరి అందరు రండి, ఖచ్చితంగా అందరం ఒకటి. నేను విభేదిస్తాను అందరినీ. పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ విసిరారు. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాలెంజ్ విసిరారు. మీలో ముఖ్యమంత్రి అవ్వండి, నేను కూడా యాక్సెప్ట్ చేస్తానన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటను ఖచ్చితంగా గుండె లోతుల్లోకి తీసుకొని దమ్ముగా చేద్దాం. గుర్తుపెట్టుకోండి, నేను అనేది బాగా ఆలోచించండి. మన కులంలో పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? ఇంకొక విషయం చెప్పనా, నేను ఇందాకే చెప్పాను, మన కుటుంబంలో ఒక ఉన్నత భావాలు కలిగినోడు సంతోషిద్దామని. మనం కొన్ని త్యాగాలు చేయాలి, ఖచ్చితంగా త్యాగాలు చేయాలి. ఎవరికో వేసే ఓట్లు ఒక మంచి వ్యక్తి, అందులో నీ జాతిలో నుంచి పుట్టిన వ్యక్తి, అతన్ని గెలిపించుకుందాం. అతనే అంటున్నారు కదా, మీలో ఒక మంచి మీరందరూ ఒకటే ఒకరిని చేయండి అని. మీకు అర్థం అవ్వట్లేదా? ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకోండి. మనందరం ఒకటిగా ఉందాం. ఏమైద్ది? ఇప్పుడు నాకంటే ఇంకొకళ్ళు పడదు. మీరందరూ ఐక్యం కోసం, పవన్ కళ్యాణ్ గారి ఛాలెంజ్ కోసం నేను చెప్తున్నా. నాతో ఎవడ పలకపోయినా నేను వస్తా. నాతో ఎవడ పలకపోయినా సార్, ముందు సంఘాల వాళ్ళందరూ ఒకటి అవ్వండి. ఇదేదో నేను అన్నానని చెప్పి రేపు పొద్దున్న నుంచి పొలమని సంఘాల వాళ్ళు అది ఇదని ముందుకు ఏదేదో అనుకోవద్దు. ముందు మీరు యూనిటీగా అండి. ఆయన మీద మనం వ్యతిరేకించకుండా ఆయన అన్న ఛాలెంజ్ని తీసుకోండి, మనసులో తీసుకోండి, పైకి కాదు, మనసులో తీసుకోండి. ఆయన ఛాలెంజ్ని గొప్పగా త్యాగం చేయండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కూటమి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీరు గుండె మీద చేసుకోండి, మీకేమైనా మేలు జరిగినదేమోనని. కూటమి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కాపులకి ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా జరగల. ఎక్కడో ఒకటి. ఇందాక నేను నిన్న ఒక స్టేటస్లో ఒక వీడియో పెట్టాను. ముసలి జంతువుల్ని చంపి పళ్ళల్లో ఇరుక్కునిద్దనమాట, తినేస్తుంది. ఆ పళ్ళల్లో ఇరుక్కున్న మాంసము ఆంతనే ఉంటే పళ్ళు పుచ్చిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి నోరు తెరుచుకొని ఇలా ఉంటుంది. ఈ పక్షులు పోయి అట్లా తినేసి ఒక జింకకు చెప్తుంది అనమాట, ఆ ముసలి చాలా మంచిది, మాకు ఆహారాన్ని ఇచ్చింది అని. అప్పుడు అక్కడ ఉన్న జింక ఏమంటుంది అని అంటే, నిన్నే నా బిడ్డను అమాంతంగా తినేసింది అని. అంటే అర్థమవుతుందా? బాధపడేవాడికి తెలుస్తుంది నొప్పి, బాధపడేవాడికి తెలుస్తుంది నొప్పి. ఈ రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా? అక్కడక్కడ 4 అక్షంతలు వేసి దొడ్డిదారిన సూట్ కేసులు డబ్బులు తింటారు. మరి మీరు నిజంగా ఒప్పుకోండి. మీరు ఒప్పుకోరు అంటే కేసులు పెడతా ఉంటారు. నేను ఒక మాట అడుగుతాను, చెప్తాను. ఓటుకు 2000 ఇస్తున్నారుగా, ఇన్ని ఎలక్షన్లు చేస్తున్నారుగా, ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు వీళ్ళందరూ? ఓటుకి 2000 ఇస్తున్నారు, 100 కోట్లు పెడుతున్నారు ఒక ఎలక్షన్కి. మరి 100 కోట్లు పెట్టినప్పుడు యాడ్ నుంచి సంపాదిస్తున్నారు? సంపాదించేది మాకు కూడా చెప్పండి, మేము కూడా సంపాదిస్తాం. ఎట్లా సంపాదిస్తారు? మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారు. మీరు దోచుకోవట్లేదా? అంటే ప్రూఫ్ అండి, ఇట్టన్నాడని కేసు పెడతారనమాట. రమ్మను. మరి 100 కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి, మీరు ఎందుకు ఇచ్చారు అసలు? ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు మీ 100 కోట్లు? ఓటుకి 2000 లెక్కన ఇచ్చారు కదా, 1000, 2000, 1500 ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు కదా. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఎన్నిసార్లు ఎలక్షన్లు చేస్తారు? ఇది సగటు మనిషి ప్రతి ఒక్కడు ఆలోచించండి.
అందుకని నిజంగా చెప్తున్నాను, ఓటేసిన ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉంటుంది. ఆ అడిగే చైతన్యాన్ని తేండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించద్దు. పవన్ కళ్యాణ్ని టైం ఆయన అన్నాడు, మనం పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారు, ఆయన అన్నారు, ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ని దమ్ముగా తీసుకోండి. మీలో పౌరుషం ఉంటే రేపటి నుంచో మొదలు పెట్టండి. ఐక్యత కోసం మీలో పౌరుషం ఉంటే ముందు మీరు ఐక్యత అయ్యి బడుగు బలహీన వర్గాలను దగ్గరకు తీసుకోండి. ముందు మీరు ఐక్యత అయ్యి బడుగు వర్గాలను దగ్గర తీసుకోండి. ఎందుకు ముఖ్యమంత్రి గాడో చూద్దాం, ఎందుకు రాజ్యాధికారం రాదో చూద్దాం.